హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న సాంగ్ కుర్చీ మడత పెట్ట. సో ఈ సాంగ్ గుంటూరు కారంలో నుంచి రీసెంట్గా బయటకు వచ్చింది. అండ్ అసలు ఆ డైలాగ్ ఎలా వైరల్ అయింది సో మీ అందరికీ బాగా తెలుసు. అతన్ని మొట్టమొదటిసారిగా మా రెడ్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ప్రస్తుతం అతను మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సరదాగా అతనితో కాసేపు మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు మీరు చాలా ఫేమస్ అయిపోయారు. మీ డేట్స్ కూడా మాకు దొరకట్లేదు. ఓకే రైట్. సత్య గారు చెప్పండి, తమన్ గారు ఎంత ఇచ్చారు, ఎలా పిలిచారు, ఏ టీం పిలిచింది, ఎప్పుడు వెళ్ళారు, సందర్భం ఏంటి? నాకు నవంబర్లోనే పిలిచారు, డిసెంబర్లో డేట్ ఇచ్చారు. డిసెంబర్ 20వ తారీఖున షూటింగ్ ఉంటుంది గుంటూరు కారం అనే మూవీలో. అందులో మహేష్ బాబు గారితో పాటు ఈయన కూడా డ్యాన్స్ ఉంటుంది అని చెప్పారు. సో కరెక్ట్గా షూటింగ్ టైంకి ఈయన జంప్ వరంగల్. మాకు తెలియదు వరంగల్ వెళ్ళాడని. అప్పుడు నేను, వాళ్ళ భార్య, వాళ్ళ కూతురు అందరం కూడాను వెతికాం చాలా. గాంధీ హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయిపోయాడేమో, ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయిపోయాడేమో, ఎక్కడ అడ్మిట్ అయిపోయాడని వెతికాము. ఇంకా ఎప్పటికి కనిపించలేదు. అప్పుడు ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇస్తే నాకు వరంగల్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, పీటర్ అని. అబ్బాయి ఫోన్ చేశాడు, సత్య 1 వీక్ నుంచి ఈయన వరంగల్ బస్ స్టాండ్లోనే పండుకుంటున్నాడు అని అన్నారు. అప్పుడు ఆ విషయం గుంటూరు కారం టీంకి నేను చెప్పినాక మేమంతా వెళ్ళి కార్లో తీసుకొచ్చిన టైంకి ఇంకా షూటింగ్ ప్యాకప్ ఓవర్. కానీ మహేష్ బాబు గారితో మంచి ఛాన్స్ మిస్ అయ్యావు కదా. వచ్చుంటే ఈయన టైంకి వచ్చి మహేష్ బాబు గారితో ఈయనకి స్టెప్ ఉండేది. అది జరిగింది కదా. కానీ తమన్ గారు తర్వాత ఎస్ఎస్ తమన్ గారు కాంటాక్ట్ అయ్యారు నాకు. నేను తీసుకెళ్ళాక ఈయనతో ఇంటరాక్ట్ అయ్యారు, మాట్లాడారు. ఏది నీ డైలాగ్ చెప్పన్నారు, ఈయన డైలాగ్ చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన కవర్ ఇచ్చారు, సీల్డ్ కవర్. అది తీసుకెళ్ళి అలాగా అలా ఆవిడకి ఇచ్చేసాడు. వాళ్ళ మిస్సెస్కా. మరి మీకు డబ్బులు వస్తున్నాయి, తమన్ గారు కూడా డబ్బులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇంట్లో లేకుండా ఎందుకు రోడ్డు మీద పడుకుంటున్నారు, ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నారు? మా అక్కకు ఆరోగ్యం బాగాలేదండి. నా సొంత ఊరు వరంగల్. నా పెద్దక్క, నాకు 4 అక్కలు, ఒక చెల్లె, ఇంటికి ఒక్క కొడుకును. నా అక్కలు నా వెనక ముందు అడిగిన వాళ్ళండి, ముగ్గు మూతి. అటువంటి అక్క బాగలేదంటే పోవద్దా బాబు? నీకెలా వచ్చింది అక్కకి ఒంట్లో బాగాలేదని? నాకు మీలాంటి వాళ్ళు కలిసి చెప్పిండ్రు వరంగల్ వాళ్ళు, అక్క బాగాలేదు పాష, ఒక్కసారి పోయి చూడబుట్టిన తోడు కనపడదంటే పోయిందండి. అది నా తప్పు. లేకపోతే డబ్బేంటి సార్, మీరు ఎంతైనా సంపాదిస్తారు, కానీ అక్క చచ్చిపోతే కనపడుతుందా? అక్క అంటే బాగా ఇష్టమా? పంచా ప్రాణండి. చిన్నప్పటి నుంచి నేను చూసుకుంది. ఓకే, అంటే ఇద్దరిని ఒక్క అక్కనే కలిసావా, ముగ్గురిని కలిసావా? అందరినీ కలిసా. ఒక్క అక్క మిస్ అయింది, డబ్బిల్లి. అదే నేను అందరికి ఇంకొకసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. తమన్ గారు నాకేమి ఇంత రెమ్యునరేషన్ ఇస్తున్నానని నాకు చెప్పలేదు. నా చేతిలో ఆయన డబ్బులు పెట్టలేదు, ఆయనకే ఇచ్చారు. ఆయన తీసుకెళ్ళి ఆవిడకి ఇచ్చారు, అది కూడా సీల్డ్ కవరు. ఎంత ఉందో ఏంటంది వాళ్ళకే తెలుసు. నాకు ఆయన రెమ్యునరేషన్ ఎటువంటి సంబంధం లేదు. బై ద వే, ఆయన సినిమాలు కూడా యాక్ట్ చేయలేదు. కొంతమంది యూట్యూబ్ ఛానల్ ఏవో పిచ్చి పిచ్చిగా రాస్తున్నారు. అసలు ఆయన రెమ్యునరేషన్తో మీకేం పని? పైగా మేము నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా మేము చేస్తున్నాము, అల్లు అర్జున్ మూవీలు కూడా ఇస్తా అన్నారు. మేము కలుస్తాం, మాట్లాడుకుంటాం. ఓకేనా? ఇతని దయ వల్ల ఒకవేళ అల్లు అర్జున్ పిక్చర్లో నేను యాక్టింగ్ చేసిన అనుకోండి, ఈ యూట్యూబ్ వాళ్ళని కానీ ఈ ఛానల్ వాళ్ళని కానీ జీవితంలో మరవరు. ఫస్ట్ ఇతన్ని ఎందుకు తెలుసా సార్? అన్నం పెట్టినోడిని మరవద్దు, కొట్టినోడిని మర్చిపో. నాకు అన్నం పెట్టిన దేవుడు ఇతను, వైజాగ్ సత్య గారు. మీరెవరో నాకు తెలియదు. ఈ స్థితికి నన్ను తీసుకొచ్చిన వ్యక్తి ఇతను. ఒకటి బాగినండి. అట్లేం లేదు బాబాయ్, మీ టాలెంటెడ్, మీ టాలెంట్ ఉంది కాబట్టి మీరు పైకి ఒకటి బాగినండి. మేము మీకంటే చాలా చిన్న వాళ్ళం. ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఒక మనిషి వెనుక ఉండాలా. ఇప్పుడు మీరు ఒకసారి ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఎక్కడ? కృష్ణకాంత్ పార్క్ కాడ, రెడ్ టీవీ వాళ్ళు. దాంతో నేను ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటా ఇక్కడికి వచ్చిన. దానికి ఎంకరేజ్ చేసిన వ్యక్తి ఇతను. ఎందుకు తెలుసా? నేను మళ్ళీ చెప్తున్నా, పెట్టిన మాటని మరవద్దు, కుట్టిన మాటని మరవండి. అది నా అభిప్రాయం సార్. ఇప్పుడు ఈ ఛానల్స్ వాళ్ళు కూడాను నీకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారని బాబాయ్ని అడుగుతున్నారు. అదే ఒక సినిమా హీరోని అడగగలరా? అదే మహేష్ బాబు గారిని అడగగలరా గుంటూరు కారంలో మీరు ఎంత తీసుకున్నారని?
ఆయన రెమ్యునరేషన్తో మీకు ఏం పని అండి? గొడవలు వాళ్ళ ఇంట్లో అవుతున్నాయి, వాళ్ళ అబ్బాయికి, వాళ్ళ పాపకి, వాళ్ళ అల్లుడికి, వాళ్ళ వైఫ్కి, ఈయనకి డబ్బుల కోసమే. ₹1,00,000 ఏం చేసినావు అని నాకు ఇచ్చింది 5,000, అందులో ఉన్నాయి 5,000, అవి తీసుకపోయి నా భార్యకి ఇచ్చిన ఇతని ముందే. మరి ₹1,00,000 అంటే నేను ఎక్కడి నుంచి తేవాలండి? మీరే చెప్పండి సార్. మరి ఆ కవర్ కూడా నేను ఇప్పలా అట్నే తీసుకపోయి నా భార్యకి ఇచ్చిన. మరి అటువంటిప్పుడు సీల్డ్ కవర్లు పిన్నిలేసి ఇచ్చారు తమన్ గారు 2 సార్లు 2 దిక్కుల ఆ కవర్ అట్నే ఇచ్చిన. మరి ఆ ఇంకా కవర్ అలా తీసుకెళ్లి వాళ్ళ వైఫ్ కి ఇచ్చేసాడు. మరి ఎంత ఉందో ఏంటంటే అలా ఆవిడకే తెలియాలి. నన్ను ఆయన ఒక విషయం అండి, ఇప్పుడు లక్షలు అయితే అంత కవర్ లో పడతాయా? ఒక క్వశ్చన్ అందరికి అడుగుతున్నా నేను. లక్షలు అయితే అంత కవర్ లో పడతాయా? ఒకవేళ అందులో ఏమైనా చెక్ పెట్టారేమో, చెక్ ఏమైనా పెట్టారు లేదు, అది వాళ్ళకే తెలియాలి. ఆ కవర్ ఒకటేనా, ఇంకా బట్టలు కానీ ఇంకేమైనా? ఓన్లీ కవర్. కానీ వాళ్ళు మూవీ టీం చెప్పింది ఒకటే, నీకు మేము అవకాశం ఇచ్చాము, నువ్వు అది వినియోగించుకోలేకపోయినావు, స్కిప్ అయిపోయినావు, ఎక్కడికో వెళ్ళిపోయినావు వరంగల్, నెక్స్ట్ మూవీలో అయితే నీకు ఇస్తామని ఏదో ప్రేమతో పెట్టారండి కవరు. వాళ్ళు ఇచ్చిళ్ళు, నేను నా ఇంటి ఇచ్చిన. మీరు సంతృప్తిగా తీసుకోవాలి, కానీ ఇంకా నన్ను చిత్రహింసలు పెట్టుడింది. ఎవరో ఏదో అంటారు. అంటే ఇప్పుడు ఆ డబ్బుల గురించి మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కొట్టుకుంటున్నారు, గొడవలు. వాళ్ళ అల్లుడు కూడా వాళ్ళ పాపను కొట్టి మరీ వెళ్ళిపోయినాడంట బయటికి. ఏం చేసిండు మీ నాన్న 95,000 అని? అంటే ఇంత చిత్రహింస జరిగిన తర్వాత ఇంటికి ఎట్లా పోబుద్దేది సార్? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాస్తున్నారండి. కొన్ని ఛానల్ 50,000 అన్నారు, కొన్ని ఛానల్ 20,000 అన్నారు, కొన్ని ఛానల్ 1,00,000 అన్నారు, కొన్ని ఛానల్ ఇంకెంతో అన్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాస్తున్నారు. నేను ఏ ఇంటర్వ్యూ తీసుకెళ్ళి అదే చెప్తున్నాను, రెమ్యునరేషన్ కోసం మీరు మాట్లాడకండి. వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దది, 3 కొడుకులు 1 కూతురు. ఈయన ప్రెజెంట్ వాళ్ళ కూతురుతో ఉంటున్నాడు. కవర్ కూడా తీసుకెళ్ళి వాళ్ళకే ఇచ్చిండు. సో వాళ్ళు ఏమి తీసుకున్నారని వాళ్ళ కొడుకులు రావచ్చు. ఆల్రెడీ వాళ్ళ కొడుకు కూడా వచ్చేసిండు, సంగారెడ్డి నుండి వచ్చాడు కదా. మా డాడీ ఎంత తీసుకున్నాడో ఏంటి. ఇప్పుడు వస్తాడు మళ్ళీ 10వ తారీఖు. ఇప్పుడు గుంటూరు కారంలో నా పాట ఉంది కదా, అది 12కు రిలీజ్ ఉంది కదా. మహేష్ బాబు గారు నన్ను అడగాలి, అలా పాట పెట్టిళ్ళు నా డైలాగు. ఇప్పుడు 12వ తారీఖు నాడు అతన్ని కలుస్తా, ఏమైనా ఇస్తే తీసుకుంటా, లేకపోతే లేదు. త్రివిక్రమ్ రావు మామూలుగా పర్సనల్ గా మహేష్ బాబు గారి మీద నీ ఒపీనియన్ ఏంటి? నైస్ పర్సన్. సుమారు 100 గుండె ఆపరేషన్లు చేయించిండు. ఇప్పుడు 80 మందిని చదివిస్తున్నాడు తన సొంత డబ్బులతోటి. నైస్ పర్సన్. ఒకవేళ దయదలిచి నాకు ఇల్లు లేదు, ఏమైనా సాయం చేస్తే తీసుకుంటా. త్రివిక్రమ్ రావు గారిని, లేకపోతే మహేష్ బాబు గారిని, లేకపోతే దండం పెడతా. మామూలుగా పర్సనల్ గా మహేష్ బాబు గారి మీద నీ ఒపీనియన్ ఏంటి? నైస్ పర్సన్. సుమారు 100 గుండె ఆపరేషన్లు చేయించిండు. ఇప్పుడు 80 మందిని చదివిస్తున్నాడు తన సొంత డబ్బులతోటి. నైస్ పర్సన్. ఒకవేళ దయదలిచి నాకు ఇల్లు లేదు, ఏమైనా సాయం చేస్తే తీసుకుంటా. త్రివిక్రమ్ రావు గారిని, లేకపోతే మహేష్ బాబు గారిని, లేకపోతే దండం పెడతా.